ఎస్ఎస్ఎంబి 29 నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చింది గాయ్స్. ఇది మాత్రం మామూలు కాదు. కొంచెం ఆనందం, కొంచెం బాధ మహేష్ బాబు ఫ్యాన్స్‌కి మాత్రం ఇది మాత్రం. ఒకవేళ కొంచెం నా వాయిస్‌లో ఎనర్జీ తగ్గుంటే క్షమించండి. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నది కాబట్టి అందుకే కొంచెం వీడియోస్ ఇంకా వత్తలేవు. కానీ ఇప్పటి నుంచి రెగ్యులర్ చేయడానికి ట్రై చేస్తా వీడియోలు మాత్రం. ఒకవేళ మీకు ఈ కంటెంట్ నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరిన్ని వీడియోల కోసం. మరి అప్డేట్‌లోకి పోతే మాత్రం మనకేమని నచ్చిందంటే ప్రియాంక చోప్రా ఇన్ని రోజుల నుంచి మనకు కొన్ని లీక్స్ వస్తాయి. ప్రియాంక చోప్రా అసలు దీంట్లో ఎస్ఎస్ఎంబి 29 ఉన్నదా లేదా అని. కానీ ఇప్పుడు మాత్రం అఫీషియల్ కన్ఫర్మ్ వచ్చేసింది గాయ్స్. ప్రియాంక చోప్రా ఎస్ఎస్ఎంబి 29 ఉన్నది. అది కూడా ఒక పాజిటివ్ క్యారెక్టర్ అని అనుకుంటాను. ఎందుకంటే మహేష్ బాబు పక్కన ప్రియాంక చోప్రా ఒక క్యారెక్టర్ రోల్ చేయబోతుంది. కానీ అది ఏ రోల్ అది తెలియదు. కానీ పాజిటివ్ సైడ్ ఉండొచ్చు. ఎందుకంటే మహేష్ బాబు సైడ్ ఉన్నది కాబట్టి. లేకపోతే మనకు లాస్ట్‌లో ఏమైనా ట్విస్ట్ ఇచ్చినట్టు ఇచ్చి నెగటివ్ షేడ్ ఎత్తదో తెలియదు. కానీ ఇప్పుడు మందం అది పాజిటివ్ నెగటివ్ చెప్పలేకపోతాను. కానీ మహేష్ బాబు పక్కన ఉన్నది కాబట్టి కొంచెం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇక రెండో అప్డేట్ పోతే మాత్రం ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ మరి మహేష్ బాబు ఫ్యాన్స్‌కి. మీకు గుర్తుండి ఉంటే ఎస్ఎస్ఎంబి 29 అఫీషియల్ అప్డేట్ అని ఒక వీడియోలో దాంట్లో చెప్పినాను. జనవరిలో షూటింగ్ స్టార్ట్ కాబోతుందని ఎస్ఎస్ఎంబి 29 అని చెప్పిన. కానీ ఇప్పుడు మాత్రం గుర్తుండి ఉంటే ఎస్ఎస్ఎంబి 29 అఫీషియల్ అప్డేట్ అని ఒక వీడియోలో దాంట్లో చెప్పినాను. జనవరిలో షూటింగ్ స్టార్ట్ కాబోతుందని ఎస్ఎస్ఎంబి 29 అని చెప్పిన. కానీ ఇప్పుడు మాత్రం అది మాత్రం రివర్స్ తీరే ఉన్నది. ఏంది అంటే ఈసారి మాత్రం మళ్ళీ ఒక అప్డేట్ వచ్చింది. ఈసారి ఏప్రిల్‌లో స్టార్ట్ అవుతుందని షూటింగ్ వచ్చింది మరి ఎస్ఎస్ఎంబి 29 మొత్తం పూర్తిగా మాత్రం. ఒకవేళ మరి జక్కన్న జనవరిలో గిట్లా ఎండింగ్‌లో ఎస్ఎస్ఎంబి 29 అట్లా స్టార్ట్ చేసి కొంచెం వదిలిపెట్టి మళ్ళీ ఏప్రిల్ నుంచి మొత్తం తీస్తాడా? లేకపోతే ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ మంత్ నుంచి మొత్తం తీస్తాడా? ఇది అర్థమైతలేదు. మరి ఎప్పుడు తీస్తాడు? ఏప్రిల్ నుంచి ఇప్పుడు ఒక అప్డేట్ వచ్చింది. మరి దీని నుంచే స్టార్ట్ చేస్తాడు. అంటే జనవరిలో ఒకవేళ స్టార్ట్ చేసి అట్లా ఫినిషింగ్ టచ్ ఇచ్చి ఆపుతాడా? తెలియదు. మరి ఇది మాత్రం మీకెట్లా అనిపిస్తుంది మరి అప్డేట్ మాత్రం? మహేష్ బాబు ఫ్యాన్స్‌కి అయితే చెప్పాలంటే ఇక దరిద్రం అనుకోవాలి. తప్పదు వెయిట్ చేయాలి ఇక. సినిమా రిలీజ్ చేసుకోవడం తప్పి అంటే రిలీజ్ సినిమాలు మహేష్ బాబు రిలీజ్ చేసుకొని ఎంజాయ్ చేసాడు తప్ప ఇంకొక అప్డేట్ లేదు. అంటే ఇక 2027కే పోవచ్చు ఈ సినిమా మ్యాక్సిమం నాకు అనిపిస్తుంది. మరి మీకు ఈ అప్డేట్ నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. మరి సీ యూ లేటర్.